రైతులపై యుద్ధం ఉద్రిక్తల నడుమ చలో ఢిల్లీ. టీయర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, నాటి కర్కశత్వమే మరోసారి చూపిన మోదీ సర్కారు. 6 నెలలకు సరిపడే రేషన్తో ఢిల్లీకి అన్నదాతలు. ఊరిని అమ్మ ఏంది 6 నెలలకు సరిపోయే బియ్యము, ఉప్పులు, కారాలు అన్నీ పట్టుకొని పోయి ఢిల్లీలో కూర్చురట. అస్సలు రైతులతో పెట్టుకోకూడదు. రైతులతో పెట్టుకుంటే ఏమైంది? చివరికి లెంపలు వేసుకోలే. యూపీ ఎన్నికలకు ముందు మోడీ నాకు క్షమాపణ, నేను తప్పు చేసిన, రైతన్నలారా ఇక మీరు ఇంటికి వండి అంట. అప్పటికి 1000 మందిని పొట్టన పెట్టుకుంటాడు. ఎంతమంది? 700 మందిని 700 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఎంతోమంది అనిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎంతమంది చావాలనో ఇక. ఎన్నికల ముందు మంచిగానే ఉన్నది కథ. చేయాల్సిందే కూడా, తప్పేం లేదు. చావో రేవో తెలుసుకుంటామంటూ అన్ని అడ్డంకులు దాటుకుంటూ ఢిల్లీ సరిహద్దులకు చేరిన రైతులను కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. నాడు చూపిన కర్కశత్వమే మరోసారి రైతులపై చూపించింది మోడీ సర్కార్. కదం కదం తొక్కుతూ, పదం పదం పాడుకుంటూ తమ డిమాండ్లను పరిష్కరించడానికి దేశ రాజధానిలోని ప్రవేశించబోతున్న రైతులకు శంభూ బోర్డర్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రోన్ల సాయంతో వాళ్ళని షూట్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో మొత్తం ఎక్కడక్కడ చెల్లాచెదురు చేసిరంట. అయినా కానీ రైతన్నలు వెనకకు పోలే. సో కాబట్టి తగ్గేది లేదంటా ఉన్నారు వాళ్ళు.